కాలపు లెక్కల్లో సతమతమవుతుంటే విధి మాత్రం మీ ప్రయాణ పడుగుల్లోనే అర్థాన్ని వెతుకుతుంది. ఖాళీగా ఏం చేయకుండా ఎప్పుడు అలా కూర్చొని ఉంటే ఇంట్లో వాళ్ళ మాటలే కాదు, గోడకున్న గడియారం ముళ్ళు చేసే శబ్దం కూడా అరుస్తున్నట్లుగానే అనిపిస్తుంది. ఒక్క నిమిషం కోపం 4-5 గంటల పాటు రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఒక్క నిమిషం నవ్వు 24 గంటల పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే ఏదీ శాశ్వతం కాదని గ్రహించి స్వేచ్ఛగా జీవించు. కష్ట సుఖాలు సీజన్ వంటివి. అవి కావాలనుకున్నా వద్దనుకున్నా రావాల్సిన సమయానికే వస్తాయి. వెళ్ళవలసిన టైం వస్తే వెళ్తాయి. ఓర్చుకోవటం అలవాటు చేసుకోవటమే మీ పని. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండు. ప్రశాంతమైన మనసు కన్నా మించిన సంపద ఈ ప్రపంచంలో లేదు. సాదా సీదా జీవితం గడపండి. మనస్ఫూర్తిగా నవ్వండి. కోపం వస్తే అక్కడితోనే దానిని వదిలేయండి. పనికి పండగ లేదు, శ్రమకు సెలవు లేదు. జీవితం సంతోషంగా ఉండాలంటే ఎదురుచూడని ఇంటికి వెళ్ళొద్దు. నిర్లక్ష్యం చేసే వాళ్ళ చెంత నిలబడొద్దు. పట్టించుకొని వారిని పలకరించవద్దు. మర్యాద లేని చోట మాట్లాడవద్దు. ప్రేమ లేని చోట ఎదురు చూడొద్దు. నిందించే వారితో వాదించవద్దు. చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళ్తుంది. బ్రతికున్న చేప నీటికి ఎదురెళ్తుంది. నీ దారేంటో, నీ స్థితి ఏమిటో తెలుసుకోవాలి. కోపంలో ఉన్నప్పుడు గీసిన గీతలు ప్రశాంతంగా ఉన్నప్పుడు చెరిపేయటం నేర్చుకోవాలి. నువ్వెంత మంచివాడివనేది ఇంపార్టెంట్ కాదు, ఎదుటివారికి నువ్వెంత ఉపయోగపడతావు అనేది ఇక్కడ పాయింట్. ఆశనెప్పుడు కోల్పోవద్దు. మీరు ఎదురు చూస్తున్న రోజు రేపే కావచ్చు. చీకటిని తిట్టుకుంటూ కూర్చోవటం కన్నా చిరుదీపం వెలిగించుకోవటం ఉత్తమం. అదే మీకు దారి చూపిస్తుంది. ప్రశాంతమైన మనసు ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కోగలదు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు సమాజానికి తెలియనివ్వకు. ఎందుకంటే నువ్వు రాముడు అని తెలిస్తే అడవులకు పంపిస్తారు. హరిశ్చంద్రుడు అని తెలిస్తే ఘాటి కాపునే చేస్తారు. నువ్వు కన్నుడు అని తెలిస్తే కవచకుండరాలు అడుగుతారు. కాబట్టి నువ్వు ఈ ప్రపంచానికి అర్థం కాకపోవటమే సరైన పరిష్కారం. క్రోధమే మనిషి పతనానికి తొలిమెట్టు. కోపం వల్ల బుద్ధి మందగిస్తుంది. యథార్థాన్ని చూడగల శక్తిని కోల్పోతారు. క్రోధం కారణంగానే రావణుడు రాముని చేతిలో మరణించాడు. ఎవరైతే అన్ని పరిస్థితుల్లో మమకారం, ఆసక్తి లేకుండా ఉంటారో, సౌభాగ్యానికి హర్షం నందకుండా, కష్టాలు కృంగిపోకుండా ఉంటారో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని. నిన్నటి రోజు ఎలా ఉందనేది ముఖ్యం కాదు, ఈ రోజును మీరు ఎలా ఉపయోగిస్తున్నారు అనేదే ముఖ్యం. జీవితంలో నటించడం నేర్చుకోలేకపోయినా నటించే వారిని గుర్తించడం నేర్చుకోవాలి. లేకపోతే నష్టపోతారు. ఒక్కరోజు దాడితే విరిగిపోయే పాలలో ఎన్నాళ్ళైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది. అలాగే లోపాలు ఉన్న ప్రతి వ్యక్తిలోనూ మంచి గుణాలుంటాయి. వాటిని మీరు గుర్తించగలిగితే మీరు ఒక అద్భుతమే. ప్రశాంతమైన మనసు ఎలాంటి సంక్షోభాన్నైనా ఎదుర్కోగలదు. పొగడతలతో బ్రతుకుతున్న వారికి మనుషుల గుంపు కావాలి. స్వయం కృషితో ఎదుగుతున్న వారికి ఆత్మవిశ్వాసం కావాలి. భయపడుతూ ఉంటే బ్రతకడం కష్టం. తప్పో ఒప్పో అడుగు ముందుకు వేయి. గెలిస్తే ముందుకు నడిపిస్తుంది. ఓడితే ముందేం చేయాలో తెలుస్తుంది. మీరు కోల్పోయిన తర్వాత రానివి రెండు: స్వచ్ఛమైన ప్రేమ, పెట్టుకున్న నమ్మకం. ఈ రెండు కోల్పోయిన తర్వాత తెలుసుకున్న ఉపయోగం ఉండదు. ఎవరైనా మిమ్మల్ని చూసి చాలా అమాయకంగా ఉన్నారు అంటే అది మెచ్చుకున్నట్లు కాదు, మీరు వారి దృష్టిలో తెలివి తక్కువని అర్థం. కలం కూడా అద్భుతం. తనను తాను ఖాళీ చేసుకుంటూ ఇతరుల జీవితాన్ని రాస్తుంది. బయట ప్రపంచానికి అంతా బాగున్నట్లు నటిస్తూ లోపల మాత్రం ప్రతి రూపాయి కోసం లెక్కలు వేసుకుంటూ సాగేదే మధ్యతరగతి జీవితాలు. సమస్య వెంట పరిష్కారం, చీకటి వెంట వెలుగు, బాధకు తోడుగా సంతోషం ఎప్పుడు వెంటనే ఉంటాయి. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా
మీ ధర్మం మీరు నిర్వహించాలి. పొగడ్తల తీపిలో మునిగి తేలిన వారు విమర్శల వేడిని తట్టుకోలేరు. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ సాధించి ఏదో ఒకరోజు సాధిస్తావు విజయాన్ని. జీవితాంతం మీరు కష్టాలు ఎదుర్కొంటూ బాధల్లో ఉన్న ఎవరో ఒకరు వచ్చి అదృష్టం అంటే నీదేరా అంటుంటారు. ధర చూసి అవసరాన్ని మర్చిపోయే జీవితాలు ఎన్నో. జీవితంలో ఈ విషయాలు మరవకూడదు. నీది కాకపోతే తీసుకోవద్దు, అది సరైంది కాకపోతే చెయ్యొద్దు, నిజం కాకపోతే చెప్పొద్దు, నీకు తెలియకపోతే మాట్లాడొద్దు. కలిసి ఉండాలి అనే ఆశ కాదు, అర్థం చేసుకుని ఓపిక ఉంటేనే ఏ బంధమైనా నిలబడుతుంది. రూపాయి సంపాదించడం ఎంత కష్టమో తెలిసిన రోజు ఖర్చు చేసే ప్రతి పైసా వెనుక బాధ్యత, లెక్క కనిపిస్తాయి. పక్షి ఆకాశంలో ఉన్న దాని కళ్ళు నేలపై ఉంటాయి, మనిషి నేలపై ఉన్న కళ్ళు నెత్తి మీద ఉంటాయి. సమయం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఓర్పుతో ఉండాలి, అనుకూలంగా ఉన్నప్పుడు వినయంతో ఉండాలి. గతం ఒక గుణపాఠం, వర్తమానం ఒక అవకాశం, భవిష్యత్తు ఒక వరం. నమ్మకంతో అందులుగా మారిపోవద్దు, దానివల్ల మీతో ఉన్న వ్యక్తి నిజస్వరూపాన్ని గుర్తించలేరు. గుణం చూసి మర్యాద ఇచ్చే రోజులు కావు, ధనం చూసి మర్యాద ఇచ్చే రోజులు ఇవి. ఎంత దూరం ఉంటే అంత విలువ ఉంటుంది. మీ ఉద్దేశం మంచిదైనప్పుడు మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ ప్రతిఫలం అందిస్తాడు భగవంతుడు. చెట్టుకు గాలివాన్లు ఎదురైనప్పుడు దాని వేర్లు భూమిలోకి మరింత బలంగా చొచ్చుకొని పోతాయి. నీకు సమస్యలు ఎదురైనప్పుడే నీ వ్యక్తిత్వం మరింత దృఢంగా మారుతుంది. పని వల్ల ఒత్తిడి పెరగదు, దాని గురించి అధికంగా ఆలోచించడం వల్ల మనసుపై ఒత్తిడి పడుతుంది. అందుకే ఆలోచనలు పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండండి. నటిస్తే కొన్నాళ్లే సంతోషంగా ఉండొచ్చు, అదే నిజాయితీగా ఉండి చూడు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటావు. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, అది అహంకారం కాదు, ఆత్మగౌరవం. ఎవరికి ఎవరు శాశ్వతం కాదు, ఉన్నన్ని రోజులు ఒకరినొకరు కలిసిమెలిసి బ్రతకటంలోనే నిజమైన ఆనందం ఉంది. మీ వెంట ఎవరున్నా, ఎంత సంపద ఉన్నా మనోబలానికి సాటిరావు. మనిషి తుది శ్వాస వరకు ఉండవలసిన ఈ సుగుణం ఎంతో అద్భుత సంపద. కోపం వచ్చినంత తొందరగా నీ జీవితంలోకి అవకాశాలు రావు. అకారణమైన కోపంతో వాటిని కోల్పోకు. అనుభవం అనేది ఎవరో చెబితే వచ్చేది కాదు, వయసు వల్ల వచ్చేది కూడా కాదు. అది కేవలం నువ్వు అనుభవిస్తున్న బాధల నుండే వస్తుంది. మీది కాని రోజు అజ్ఞాతవాసం చేయాలి, మీదైన రోజు అర్జునుడిలా యుద్ధం చేయాలి. సంతోషంగా ఉండాలంటే 2 విషయాలను వదిలేయాలి. భవిష్యత్తులో చెడు జరుగుతుందేమోనన్న భయాన్ని, గతంలో జరిగిన చెడు జ్ఞాపకాలను. ప్రతిరోజు రేపు చూద్దామనొద్దు. ఏదో ఒక రోజు నిన్ననే చేయాల్సింది అని బాధపడాల్సి వస్తుంది. రేపనేది అబద్ధం, ఈరోజే నిజం. కర్ణుడు జీవితమంతా గౌరవం కోసం పోరాడాడు, కానీ తప్పువైపు నిలబడిన ఒక్క నిర్ణయం అతని గొప్పతనాన్ని ఓడించింది. జీవితంలో టాలెంట్ కన్నా మీరు ఎటు నిలబడుతున్నారన్నదే ముఖ్యం. ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని చూసినా ప్రశ్నించకు, కొన్ని తెలిసినా పట్టించుకోకు, కొన్ని మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడకు. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. అందరిలో ఉండే ఆత్మ ఒక్కటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించడమే అవుతుంది. శ్రీకృష్ణుడు యుద్ధం జరుగుతున్నా శాంతంగానే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, పోరాటం బయట జరగాలి, ప్రశాంతత లోపల ఉండాలి. చేసిన పనికి ప్రశంసించకపోయినా పర్వాలేదు, కానీ అవమానించకు. నా వాళ్ళు అని ఆరాటపడకు. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వెంత మంచి చేసినా ఎదుటివారికి చెడుగానే కనిపిస్తావు. నీ జీవిత విలువ నువ్వు తెలుసుకోవాలి. ఒకరి కోసం అసలు ఆగకు. ఎదుటివారి గురించి ఆలోచిస్తే చివరికి నువ్వే పెద్ద విలన్ అవుతావు.
అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో నిన్ను నువ్వు కోల్పోకు. ఎందుకంటే నువ్వెంత చేసినా తప్పులు వెతికే కళ్ళు ఈ లోకంలో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కోపం కళ్ళలో కరిగి కన్నీరుగా మారితే పర్వాలేదు, కానీ మాటగా మారి బాణమై బాధించకూడదు. కోపాన్ని ప్రదర్శించకూడదు, వివరించాలి. ప్రేమను చెప్పకూడదు, చూపించాలి. మంచి ఆలోచనలు మనసుకు శాంతినిస్తాయి. మంచి మాటలు బంధాలను నిలబెడతాయి. మంచి పనులు జీవితాన్ని అందంగా మారుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.